విశాఖ ఎంపీగా టీడీపీ అధిష్టానం మతుకుమిల్లి భరత్ని ఖరారు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ విశాఖ ఎంపీగా ఎవరు పోటీ చేస్తారనేది ఎప్పటి నుంచో ఊహాగానాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ బీజేపీ నుంచి కూడా జీవీఎల్ నరసింహారావు బరిలో ఉండబోతున్నారనే ప్రచారం జోరుగా జరిగినటువంటి నేపథ్యంలో అటు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి సంబంధించి ఖచ్చితంగా జీవీఎల్కి సీట్ వస్తుంది అనుకున్నారు. కానీ అన్నీ ఊహించిన విధంగానే ముందస్తు నుంచి భరత్ ఒక ధీమాగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. భరత్కి టీడీపీ అధిష్టానం సీటు కేటాయించినటువంటి నేపథ్యంలో ఆ టీడీపీకి సంబంధించినటువంటి మొత్తం కేడర్ అంతా కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు ఎందుకు భరత్ని టీడీపీ అధిష్టానము అభ్యర్థిగా నిలబెట్టింది అనడానికి మాత్రము ఇక్కడ కొన్ని ఈక్వేషన్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే గత ఎన్నికల్లో కూడా విశాఖ ఎంపీగా భరత్ అయితే బరిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పుడు దాదాపుగా భరత్కి 4,82,000 ఓట్ల వరకు వచ్చాయి. అదేవిధంగా గెలిచినటువంటి ఎంవివి సత్యనారాయణకి 4,86,000 ఓట్లు అయితే వచ్చాయి. ఇద్దరి మధ్యన కేవలం 4,000 ఓట్లు తేడాతోనే ఓడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ భరత్ ఓటమి కూడా అప్పట్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేసినటువంటి జేడి లక్ష్మీనారాయణ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఖచ్చితంగా జేడి లక్ష్మీనారాయణకి 2.5 లక్షల ఓట్లు రావడంతో ఆ ఓటింగ్ అంతా పోవడం వల్లే ఇక్కడ భరత్ ఓటమి చెందాడు అనేది ఒకటైతే తెలుస్తుంది. మరి ముఖ్యంగా చూస్తే ఎంవిఎస్ మూర్తి భరత్ తాతగారు కావడం, ఎప్పటి నుంచో పొలిటికల్ ఫ్యామిలీగా విశాఖపట్నానికి సంబంధించి వాళ్ళకి మంచి ర్యాపో ఉండడం, పూర్తి స్థాయిలో విశాఖపట్నంలో అందరికీ పరిచయస్తుడై ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా గత ఎన్నికల్లో భరత్ ఓడిపోవడం కూడా సానుభూతి అయితే ఉంది. అప్పటి నుంచి కూడా అనేక నియోజకవర్గాలకు సంబంధించి తిరుగుతూ ఉన్నాడు. ముఖ్యంగా గీతం యూనివర్సిటీకి సంబంధించి అతను ఇప్పుడు చైర్పర్సన్గా ఉన్నాడు. గీతం యూనివర్సిటీకి మొత్తం అన్ని వైపుల నుంచి ఆయన విద్యార్థులు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళ వల్ల కూడా కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది. ఇక్కడ ఫ్యామిలీ రిలేషన్ కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబుకి, బాలకృష్ణకి, అదే భరత్కి ఒక సత్సంబంధాలు ఉన్నటువంటిది మనమైతే చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే బాలకృష్ణకి చిన్నల్లుడుగా ఈ భరత్ అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా నారా లోకేష్కి తోడల్లుడుగా చెప్పొచ్చు. ముఖ్యంగా చూస్తే ఇంత ఫ్యామిలీ రిలేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో వేరే ఎవరికైనా సరే ఈ సీట్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా సీట్ కోల్పోతారనే అంచనాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా చూస్తే బీజేపీకి కనుక విశాఖ ఎంపీ సీట్ని కనుక ఖరారు చేస్తే ఖచ్చితంగా ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఉంది. అదేవిధంగా ప్రత్యేక హోదాకి సంబంధించి వెనకబడిన జిల్లాల డెవలప్మెంట్ విషయంలో కూడా ఎలాంటి న్యాయం చేయలేదు అనేది ఖచ్చితంగా బీజేపీ మీద పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే టీడీపీకి సంబంధించి 4 ఎమ్మెల్యేలు సిటీ పరిధిలో ఉన్నట్టు 4 ఎమ్మెల్యేలు గెలిచారు. కాబట్టి ఈసారి బీజేపీకి కనుక ఇస్తే మొత్తం సీట్లన్నీ కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. అందుకనే ఖచ్చితంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకులతోనూ జనసేనతోనూ ఒప్పించి భరత్కు చంద్రబాబు ఈ సీటు ఇప్పించినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి చూస్తే అటు ఫ్యామిలీ వైపు నుంచి ఉన్నట్టు బాలకృష్ణ అల్లుడుగాను, లోకేష్కి తోడల్లుడుగాను ఒకవైపు నుంచి చూడొచ్చు. మరోపక్క ఎంవిఎస్ మూర్తి తన తాతగారికి గతంలో ఇక్కడ ఎమ్మెల్సీగానే ఎంపీగా పనిచేసినటువంటి పరిచయాలు కావచ్చు, అదేవిధంగా గత ఎన్నికల్లో ఓడిపోయారనే సానుభూతి కావచ్చు. అన్ని ఈక్వేషన్స్లోనూ ఉన్నత విద్య చదువుకున్నటువంటి వ్యక్తిగాను, విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి వ్యక్తిగాను, ప్రజల్లో మమేకమయ్యి ఆ ప్రజలతో తిరుగుతున్నటువంటి వ్యక్తిగాను భరత్కి మంచి పేరు ఉన్నటువంటి నేపథ్యంలో టీడీపీ అధిష్టానము ఈ సీట్ని ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆ సీట్ అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో భరత్కి సంబంధించినటువంటి కేడరు, టీడీపీ కేడర్ అంతా కూడా ఆనందోత్సాహాల్లో ఉన్నారు. మరి ఈ ఎన్నికలు భరత్ భౌతాన్ని ఏ విధంగా తేల్చబోతున్నాయి అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ అరుణ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.